సో అనుకున్నట్టుగానే మన టీమిండియా T20కి కొత్త కెప్టెన్ వచ్చేసారు. అండ్ 99 టీవీలో మనం మొదటి నుంచి చెప్తున్నట్టుగానే శ్రేయస్ అయ్యర్నే కొత్త కెప్టెన్గా తీసుకొచ్చారు. అండ్ దే హావ్ సాక్డ్ సూర్యకుమార్ యాదవ్ని ఈసారి సెలెక్ట్ చేయలేదు. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ పక్క లైక్ రిస్ట్ ఇంజరీతో ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అట్ ది సేమ్ టైం ఇంతకు ముందులా కూడా అతని యావరేజ్ లేదు అండ్ అతని బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ కూడా లేదు, పడిపోయింది. అసలు వరల్డ్ కప్ గెలిపించినప్పటికి కూడా T20 వరల్డ్ కప్ స్టిల్ అందులో ఎక్కువ రన్స్ చేయలేకపోయాడు. T20 IPLలో కూడా ఎక్కువ స్కోర్ చేయలేకపోయాడు. కాబట్టి ఈసారి అతనికి కాస్త రెస్ట్ ఇచ్చారు. రానున్న రోజుల్లో ఇంకా బెటర్గా పెర్ఫామ్ చేయడం కోసం అని చెప్పేసి ఒక పాజిటివ్ సైన్తోనే పక్కన పెట్టారు. బట్ అతన్ని పక్కన పెట్టడం చాలా కష్టమైన నిర్ణయం అని చెప్పేసి మన BCCI చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా అన్నారు. సో ప్రస్తుతానికైతే కొత్త కెప్టెన్ వచ్చేసారు. అండ్ కొత్త కెప్టెన్తో పాటుగానే ఇక్కడ లైక్ కొత్త టూర్స్ కూడా బయటకు వచ్చేసాయి అనమాట. ఫస్ట్ అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఇండియన్ స్క్వాడ్ ఫర్ ఏషియన్ గేమ్స్ జపాన్ 2026 మెన్స్. దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ రాబోయే వీడియోలో ఐర్లాండ్ టూర్లో ఎవరెవరు ఉన్నారు అండ్ ఇంగ్లాండ్ టూర్లో ఎవరెవరు ఉన్నారు వీటన్ని డీటెయిల్స్ విత్ స్టాటిస్టిక్స్, ఎలా ఆడుతున్నారు, ఎందుకు సెలెక్ట్ చేశారు అనే దాని గురించి ప్రాపర్గా చెప్తాను. కాబట్టి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ కొట్టండి ఇప్పుడే అండ్ కామెంట్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఇందులో అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగానే వైభవ్ సూర్యవంశీకి చోటునైతే కల్పించారు. అండ్ సచిన్ మీద ఉన్న రికార్డ్ని బ్రేక్ చేశాడు రావడంతో. ఎందుకంటే ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యంత చిన్న వయసులో అరంగేట్రం చేసింది ఎవరు అంటే ఇప్పటిదాకా సచిన్ టెండూల్కర్ 16 years 201 days అని చెప్పి అనుకుంటూ ఉండే మనకి ఇప్పుడు 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ వచ్చేసరికి ఆ రికార్డు బ్రేక్ చేశారు. అంటే రావడంతోనే సచిన్ టెండూల్కర్ మీద ఉన్న రికార్డుని బ్రేక్ చేశారు. కాబట్టి రానున్న రోజుల్లో సచిన్ టెండూల్కర్ మీద ఉన్న 100 సెంచరీల రికార్డు కూడా ఈజీగా బ్రేక్ చేస్తాడు అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే 15 yearsకే కెరీర్లోకి వచ్చాడు కాబట్టి ఒకవేళ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా కనీసం ఒక 20-25 years ఆడాడు అనుకోండి, తప్పకుండా ఈజీగా 100 సెంచరీలు కొట్టే అవకాశం కనిపిస్తుంది. సో వైభవ్ సూర్యవంశీ సచిన్ టెండూల్కర్ రికార్డ్ని బ్రేక్ చేస్తాడా లేదా అనేది ఇప్పుడే మీరు కామెంట్ చేసేయండి. సో ఒకసారి ఇండియా స్క్వాడ్ ఫర్ ఏషియన్ గేమ్స్ జపాన్ 2026 మెన్స్ ఎవరెవరు ఉన్నారు అనేది ఒకసారి చూద్దాం. మనం ఇక్కడ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్, ద సర్పంచ్ అండ్ తిలక్ వర్మ మన తెలుగు అబ్బాయి వైస్ కెప్టెన్ గా ఉన్నారు. సో తిలక్ వర్మ మీద వైస్ కెప్టెన్ బాధ్యతలు పెట్టారంటే రానున్న రోజుల్లో అతని కెప్టెన్ గా చూస్తున్నారనే అర్థం. అండ్ రవి బిష్ణోయ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, సంజు శాంసన్ వికెట్ కీపర్ అండ్ అక్షర్ పటేల్, హర్షిత్ రాణా అండ్ ఇషాన్ కిషన్ కూడా బ్యాకప్ వికెట్ కీపర్ గా పెట్టారు. వాషింగ్టన్ సుందర్ అండ్ హర్షదీప్ సింగ్, శివం దుబే, వరుణ్ చక్రవర్తి అండ్ వైభవ్ సూర్యవంశీ వీళ్ళందరినీ సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. సో మరి వీళ్ళందరి రికార్డ్స్ ఎలా ఉందనేది చూద్దాం ఒకసారి. IPLలోనే అట్ ది సేమ్ టైం ఇంటర్నేషనల్ క్రికెట్లో వీళ్ళ ఇంతవరకు ఉన్న స్కోర్ ఎలా ఉంది, నెంబర్స్ ఎలా ఉందనేది చూద్దాం. సో ఒకసారి మన ఇంటర్నేషనల్ అండ్ IPL రెండు కూడా చూద్దాం. వైభవ్ సూర్యవంశీ ఇంటర్నేషనల్ ఇది ఫస్ట్ టైం అరంగేట్రం చేస్తున్నాడు కాబట్టి అతను IPL స్కోర్ చూసుకుంటే IPL ఇంతవరకు 1028 రన్స్ చేశాడు. IPL యావరేజ్ 44.7, IPL స్ట్రైక్ రేట్ 228.96 అండ్ సెంచరీలు 2 కొట్టాడు అనమాట. సో ఇలాంటి ఫ్యాన్సీ నెంబర్స్ ఎవరి దగ్గర లేదు. సో అది కూడా 15 ఏళ్ల వయసులో ఇలాంటి ఫ్యాన్సీ నెంబర్స్ వస్తున్నాయంటే డెఫినెట్లీ ఇతని మీద చాలా హోప్స్ పెట్టుకోవచ్చు. శ్రేయస్ అయ్యర్ గురించి మాట్లాడుకుంటే ఇంటర్నేషనల్ T20స్లో ఇప్పటి వరకు లైక్ 1104 రన్లు చేశాడు. యావరేజ్ 30.67 ఉంది, స్ట్రైక్ రేట్ 136 ఉంది, ప్రాపర్గా బ్యాలెన్స్ చేస్తాడు. అండ్ IPLలో చూసుకునేసరికి మళ్ళీ అగైన్ IPLలో 4229 రన్స్ ఇప్పటి వరకు ఓవరాల్ IPLలో చేశాడు. IPL యావరేజ్ 35.84 అండ్ IPL స్ట్రైక్ రేట్ కూడా 136.73 ఉంది, సెంచరీలో ఒకటి చేశాడు అనమాట. సో ఎలా తీసుకున్నా కూడా స్ట్రైక్ రేట్ని మాత్రం ప్రాపర్గా కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. నిజంగా ఇదొక మంచి ట్రాక్ రికార్డ్ అని చెప్పి అనుకోవచ్చు. ఆ తర్వాత తిలక్ వర్మ గురించి మాట్లాడుకోవాలి. వైస్ కెప్టెన్ మన హైదరాబాద్ ఇంటర్నేషనల్ రన్స్ వచ్చేసి 1389 రన్స్ చేశాడు. యావరేజ్ 44.81, స్ట్రైక్ రేట్ 145.45 ఉంది. అండ్ IPLలో తీసుకున్నా కూడా IPL రన్స్ 1858, IPL యావరేజ్ వచ్చేసి 35.73 అండ్ IPL స్ట్రైక్ రేట్ వచ్చేసి అగైన్ 144.71 అండ్ సెంచరీలు వచ్చేసి 3 చేశాడు IPLలో. సో ఎలా తీసుకున్నా కూడా తిలక్ వర్మ స్టాటిస్టిక్స్ కూడా డేటా కూడా చాలా చక్కగా ఉంది. సో ఇలాంటి ఒక కన్సిస్టెన్సీని ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తాం. మాత్రం తిలక్ వర్మ మీద మనం చాలా హోప్స్ పెట్టుకోవచ్చు. సెంచరీ కూడా లోడింగ్ అని చెప్పనుకోవచ్చు. అండ్ ఇంకొకరు మన నితీష్ కుమార్ రెడ్డి కూడా రెడీగా ఉన్నారు ఇక్కడ. సో రెడ్డి ఎలా ఆడుతున్నారు అని చూస్తే మాత్రం ఇంటర్నేషనల్ రన్ చూసుకుంటే 90 చేశాడు ఇప్పటి వరకు, యావరేజ్ 45, స్ట్రైక్ రేట్ 180 మాత్రమే ఉంది. బట్ కొన్ని మ్యాచెస్ ఆడాడు కాబట్టి. అండ్ IPL చూసుకుంటే మాత్రం 787 రన్ చేశాడు IPLలో ఇప్పటి వరకు ఓవరాల్గా. IPL యావరేజ్లో 29.15 ఉంది, IPL స్ట్రైక్ రేట్ 145 ఉందన్నమాట. అండ్ సెంచరీస్ తీసుకుంటే 0. బట్ స్టిల్ నితీష్ కుమార్ రెడ్డి మీద మంచి హోప్స్ అయితే ఉన్నాయి. ఈ సంవత్సరం ఈ IPLలో కూడా చాలా చక్కగా
ఆడాడు. ముఖ్యంగా అవసరం ఉన్న టైంలో ప్రతిసారి కూడా మన ఎస్ఆర్హెచ్ని కూడా ఆదుకున్నాడు కాబట్టి తప్పకుండా నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం ఇవ్వడంలో ఎటువంటి సందేహం లేదు. అండ్ అక్షర్ పటేల్ గురించి మాట్లాడుకోవాలి. అక్షర్ పటేల్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా ఒక రకంగా మనకి ఆల్రౌండర్స్గా చూసుకోవచ్చు. సో అక్షర్ పటేల్ చూసుకుంటే ఇంటర్నేషనల్ రన్ 702 ఉంది, యావరేజ్ 18.47, స్ట్రైక్ రేట్ 133.97. అండ్ ఐపీఎల్లో చూసుకుంటే ఐపీఎల్ రన్స్ 2089 చేశాడు, ఐపీఎల్ యావరేజ్ వచ్చేసి 21.54, ఐపీఎల్లో స్ట్రైక్ రేట్ వచ్చేసి అగైన్ 133.74. సెంచరీలు ఏం చేయలేదు, బట్ టీంకి ఎప్పుడెప్పుడైతే అవసరం ఉందో అప్పుడప్పుడు తప్పకుండా కరెక్ట్గా ఆడాడు. అండ్ మోర్ ఓవర్ అక్షర్ పటేల్ దగ్గర ఉన్న ఇంకొక మ్యాజిక్ ఏంటంటే బౌలింగ్ చేసేటప్పుడు అతని యావరేజ్ అనేది ఎకానమీ అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఎప్పుడు 6లోనే పెట్టుకుంటూ ఉంటాడు. కాబట్టి ఇలాంటి ఒక ఆల్రౌండర్ మనకు చాలా అవసరం. అండ్ వాషింగ్టన్ సుందర్ కూడా ఒక మంచి ఆల్రౌండర్ అని చెప్పి అనుకోవాలి. ఇంటర్నేషనల్ చూసుకుంటే ఇంటర్నేషనల్ రన్స్ 265 చేశాడు, యావరేజ్ 16.56, స్ట్రైక్ రేట్ తీసుకుంటే 132.50. ఓకే, ఇంటర్నేషనల్ ఎక్కువ అవకాశాలు రాకపోవడం వల్ల ఇలాంటి ఒక నెంబర్ ఉండొచ్చు, బట్ స్టిల్ ఈజ్ ఆన్ ఎ గుడ్ నోట్. ఎందుకంటే ఐపీఎల్ చూసుకుంటే ఐపీఎల్లో 888 రన్స్ చేశాడు, ఐపీఎల్ యావరేజ్ 21.14, ఐపీఎల్ స్ట్రైక్ రేట్ 135.37 ఉంది, సెంచరీస్ అయితే ఏం లేవు. ఆ తర్వాత అభిషేక్ శర్మ గురించి మాట్లాడుకోవాలి. మన ఎస్ఆర్హెచ్ వన్ అండ్ ఓన్లీ టాప్ బ్యాట్స్మెన్. సో ఇంటర్నేషనల్ చూసుకుంటే ఇంటర్నేషనల్ రన్స్ లో 1438 రన్ చేశాడు ఇంటర్నేషనల్ T20లో, యావరేజ్ తీసుకుంటే 33.44, స్ట్రైక్ రేట్ 190.47. దట్స్ రియల్లీ మ్యాసివ్ అండ్ హ్యూజ్. ఐపీఎల్ రన్స్ చూసుకుంటే 2378 రన్ చేశాడు, చాలా హై రన్స్ ఇవి. అండ్ ఐపీఎల్ యావరేజ్ తీసుకుంటే అరౌండ్ 30 ఉంది. అండ్ ఐపీఎల్ స్ట్రైక్ రేట్ తీసుకుంటే 171 కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేస్తున్నాడు, సెంచరీలు 4 కొట్టాడు. సో అభిషేక్ శర్మ లాంటి ఒక ప్లేయర్ ఈ మ్యాచెస్ లో ఉంటే మాత్రం తప్పకుండా స్ట్రైక్ రేట్ అనేది అదిరిపోద్ది. అభిషేక్ శర్మకి వైభవ్ సూర్యవంశకి చాలా దగ్గర పోలిక ఏంటంటే రావడంతోనే వాళ్ళు అవతల బౌలర్స్ ఎవరున్నా కూడా బాల్ ని మాత్రమే చూస్తారు అండ్ ఎదురు దారి చేసి మరీ ఆడతారు. ఈ ఐపీఎల్ T20 మొత్తం మీద కూడా ఎక్కువ శాతం మాట్లాడుకున్న బ్యాట్స్మెన్ ఉన్నారంటే అది వైభవ్ సూర్యవంశీ అండ్ అభిషేక్ శర్మ మాత్రమే. సో అభిషేక్ సూర్యవంశీ మీద కూడా చాలా ఎక్కువ హోప్స్ ఉన్నాయి అన్నలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. అండ్ సంజు శాంసన్ గురించి మనందరి ఫేవరెట్ ఒక రకంగా. లాస్ట్ టైం మన T20 వరల్డ్ కప్ కొట్టడానికి 2026లో వన్ ఆఫ్ ద కీ రీజన్ అని చెప్పి అనుకోవాలి. అవకాశం వచ్చింది, ఇప్పుడు అతని టైం వచ్చింది, దాని ప్రకారమే ఆడుతున్నాడు. ఇంటర్నేషనల్ రన్ చూసుకుంటే 1399, యావరేజ్ 28.55 ఉంది, స్ట్రైక్ రేట్ 156 ఉంది, విచ్ ఇస్ రియల్లీ గుడ్. ఐపీఎల్కి వచ్చేసరికి 5181 రన్ చేశాడు, ఐపీఎల్ యావరేజ్ తీసుకుంటే 31.59 అండ్ ఐపీఎల్ స్ట్రైక్ రేట్ కూడా 141 అండ్ సెంచరీలు చూస్తే 8 సెంచరీస్ చేశాడు. వన్ ఆఫ్ ద కీ అండ్ సీనియర్ ప్లేయర్. మనకి ఇలాంటి సీనియర్ ప్లేయర్ కూడా ఇక్కడ చాలా అవసరం. సో సంజు శాంసన్ ప్రస్తుతానికి మంచి ఫామ్ మీద ఉన్నాడు, అది కంటిన్యూ చేస్తే మాత్రం ఇక్కడ కూడా కొన్ని మ్యాజిక్స్ చేస్తాడు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ ఇషాన్ కిషన్ గురించి మాట్లాడుకోవాలి. ది యంగ్ డైనమైట్, పాకెట్ డైనమైట్ అని చెప్పి అంటూ ఉంటారు. ఇంటర్నేషనల్ చూసుకుంటే ఇంటర్నేషనల్ రన్స్ లో 1328 రన్స్ చేశాడు ఇప్పటి వరకు, యావరేజ్ 30.18, స్ట్రైక్ రేట్ 148 మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. అండ్ ఐపీఎల్లో చూసుకుంటే ఐపీఎల్ రన్స్ వచ్చేసి 3600 చేశాడు, దట్స్ హ్యూజ్. అండ్ ఐపీఎల్ యావరేజ్ కూడా 30.51, ఐపీఎల్ స్ట్రైక్ రేట్ 143.55 చేశాడు. అండ్ సెంచరీస్ చూసుకుంటే 2 సెంచరీలు చేశాడు ఇప్పటి వరకు. సో ఇషాన్ కిషన్ తక్కువ వయసులోనే కెప్టెన్షిప్ ఇచ్చినా కూడా తీసుకున్నాడు. అండ్ అంతేకాకుండా రంజీ తరపున కూడా ఆడి అక్కడ కూడా కప్పు గెలిచాడు. అండ్ ఎస్ఆర్హెచ్ తరపున కూడా అటు కెప్టెన్ గా ఇటు బ్యాట్స్మెన్ గా చాలా చక్కగా మెయింటైన్ చేశాడు థర్డ్ డౌన్ లో వచ్చి. సో అదే ఇక్కడ కూడా కంటిన్యూ చేసే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ శివం దుబే గురించి మాట్లాడుకోవాలి. అండ్ శివం దుబే గురించి కూడా చూసుకుంటే ఇంటర్నేషనల్ రన్స్ 991 చేశాడు ఇప్పటికి, యావరేజ్ 30.97, స్ట్రైక్ రేట్ తీసుకుంటే 154.13 ఉంది. అండ్ ఐపీఎల్ రన్స్ తీసుకుంటే ఐపీఎల్ రన్స్ వచ్చేసి 2129, విచ్ ఇస్ రియలీ గుడ్. ఐపీఎల్ యావరేజ్ కూడా 31.31 ఉంది అండ్ ఐపీఎల్ స్ట్రైక్ రేట్ 145 మెయింటైన్ చేశాడు. సెంచరీస్ అనేది ఇంతవరకు ఎక్కువ ఏం లేవు, బట్ స్టిల్ హీఈస్ అన్ ఇంపార్టెంట్ ప్లేయర్. ఎందుకంటే డెత్ ఓవర్స్ టైంలో శివం దుబే చేసే ఆ డిస్ట్రక్షన్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. సో తప్పకుండా డెత్ ఓవర్స్కి శివం దుబే మనం ఒక రైట్ ఆప్షన్ అని చెప్పి అనుకోవచ్చు. సో మోస్ట్ ఇంటర్నేషనల్ రన్స్ ఇప్పటి వరకు చేసిన దాంట్లో ఎవరు ఎక్కువ ఉన్నారంటే అభిషేక్ శర్మ కూడా కనిపిస్తూ ఉన్నాడు. అండ్ బెస్ట్ ఇంటర్నేషనల్ స్ట్రైక్ రేట్ కూడా 190.47 అభిషేక్ శర్మది కనిపిస్తుంది. అండ్ మోస్ట్ ఐపీఎల్ రన్స్ కూడా సంజు శాంసన్ది కనిపిస్తుంది మనకి ఇక్కడ, 5181 చేశాడు ఇప్పటికి. అండ్ మోస్ట్ 100 తీసుకుంటే సంజు శాంసన్ 8 చేశాడు. అండ్ బెస్ట్ ఐపీఎల్ స్ట్రైక్ రేట్ వచ్చేసి వైభవ్ సూర్యవంశీ 228.96, ఆల్మోస్ట్ 230తోనే ఆడుతూ ఉన్నాడు అనమాట. సో ఈ స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే మన బ్యాటింగ్ లైనప్ అనేది చాలా 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 స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో ఇలాంటి బ్యాటింగ్ లైనప్ అనేది మిగతా ఎక్కడ కూడా లేదు, ఏ కంట్రీ మీద కూడా లేదు. కాబట్టి తప్పకుండా ఈ నెక్స్ట్ జరగబోయే ఈ మన ఏషియన్ గేమ్స్కి సంబంధించి మన వాళ్ళు డామినేట్ చేస్తారన్నది ఎటువంటి డౌట్ లేదు. అండ్ ఒక్కసారి ఈ T20కి సంబంధించి సెలెక్ట్ అయిన బౌలర్స్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళ T20 కెరీర్ ఎలా ఉంది, వాళ్ళ
ఐపీఎల్ కెరీర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. రవి బిష్నాయ్ T20 కెరీర్ తీసుకుంటే 64 వికెట్స్ తీశాడు ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ లో, ఎకానమీ 7.41. బట్ ఐపీఎల్ కి వచ్చేసరికి 83 వికెట్స్ తీశాడు, ఎకానమీ వచ్చేసి 8.36. దిస్ ఈజ్ రియల్లీ ఎ వెరీ గుడ్ నెంబర్. అండ్ జస్ప్రీత్ బుమ్రా గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ బెస్ట్ ఇన్ T20 ఎకానమీ ఉంది ఇతని దగ్గర. ఇప్పటి వరకు 121 వికెట్స్ తీశాడు, ఎకానమీ 6.52 మాత్రమే ఉంది. ఇలాంటి ఒక ఎకానమీ ఇన్ని వికెట్స్ అని ఎవరి దగ్గర లేదు. అండ్ ఐపీఎల్ కెరీర్ లో తీసుకుంటే మాత్రం 187 వికెట్స్ తీశాడు, ఎకానమీ 7.34. అది కూడా ఈ ఐపీఎల్ లో కాస్త ఫ్లాప్ షో ఉండేసరికి ఇక్కడ ఈ ఎకానమీ పెరిగింది, కానీ లేకపోతే ఇది కూడా 6 లోనే ఉండేది తప్పకుండా. బట్ చూడాలి, కొంచెం ఇబ్బందులు పడుతూ ఉన్నాడు జస్ప్రీత్ బుమ్రా, బట్ కాన్ఫిడెంట్ పరంగా మాత్రం ప్రాపర్గానే ఉన్నాడు. అతని బౌలింగ్ యావరేజ్ అనేది 145 నుంచి 135కి పడిపోయింది. అది కనుక మళ్ళీ ఆ రిథమ్ అందుకోగలిగితే మాత్రం తప్పకుండా జస్ప్రీత్ బుమ్రా ఈస్ గోయింగ్ టు బి ఎ డేంజరస్ బౌలర్స్, అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ హర్షిత్ రాణా గురించి మాట్లాడుకోవాలి. T20 కెరియర్ లో ఇప్పటివరకు 9 వికెట్లు తీశాడు, అండ్ ఎకానమీ తీసుకుంటే 10.61 ఉంది. అండ్ ఐపీఎల్ లో తీసుకుంటే మాత్రం 40 వికెట్స్ తీశాడు, ఎకానమీ 9.51 ఉంది. సో విచ్ ఈస్ రియలీ గుడ్. అండ్ హర్షదీప్ గురించి మాట్లాడుకుంటే T20 లో ఇప్పటి వరకు 127 వికెట్స్ తీశారనమాట, విచ్ ఈస్ ద హైయెస్ట్ వికెట్స్. అండ్ ఎకానమీ 8.53 ఉంది. అండ్ ఐపీఎల్ కెరీర్ తీసుకుంటే 111 వికెట్స్ తీశాడు, 9.19 ఎకానమీతోని. సో ఇలాంటి ఒక మంచి నెంబర్ హర్షదీప్ దగ్గర కూడా ఉంది. అండ్ వరుణ్ చక్రవర్తి ది మిస్టరీ స్పిన్నర్ గురించి మాట్లాడుకుంటే మాత్రం 73 వికెట్స్ తీశాడు, ఎకానమీ 7.56 ఉంది. అండ్ ఐపీఎల్ కెరీర్ లో తీసుకుంటే మాత్రం 111 వికెట్లు తీశాడు, 7.72. సో ఒక ప్రాపర్ ఎకానమీ అనేది మెయింటైన్ చేస్తున్నాడు వరుణ్ చక్రవర్తి. సో వరుణ్ చక్రవర్తి మిడిల్ ఓవర్స్ లో చాలా కాస్ట్లీ కాబోతున్నాడు అవతల వాళ్ళ టీంకి, ఎందుకంటే తప్పకుండా మిడిల్ ఓవర్స్ లో రన్స్ ని ఎలాగైనా సరే కంట్రోల్ చేయాలంటే ఆ స్పిన్ కి మాత్రమే కుదురుతుంది. కాబట్టి వరుణ్ చక్రవర్తి ఆ మ్యాజిక్ ని, ఆ మిస్టరీని తీసుకొని రాబోతున్నందులో ఎటువంటి డౌట్ లేదు. సో మోస్ట్ T20 వికెట్ ఎవరు తీశారంటే అగైన్ 127 హర్షదీప్ సింగ్. అండ్ బెస్ట్ T20 ఎకానమీ ఎవరి దగ్గర ఉందంటే జస్ప్రీత్ బుమ్రా 6.52. మోస్ట్ ఐపీఎల్ వికెట్స్ కూడా ఎవరు తీశారంటే అగైన్ జస్ప్రీత్ బుమ్రా 187 వికెట్స్ తీశాడు. అండ్ బెస్ట్ ఐపీఎల్ ఎకానమీ కూడా అగైన్ జస్ప్రీత్ బుమ్రా 7.34 ఉంది. సో ఇవన్నమాట మొత్తానికైతే నెంబర్స్. సో ఇలాంటి ఒక స్టాటిస్టిక్స్ తోని, ఇలాంటి ఒక ట్రాక్ రికార్డ్ తోని మన టీమ్ ఇండియా ఏషియన్ గేమ్స్ లో అడుగు పెట్టబోతుంది. సో మరి అందులో మన వాళ్ళు ఎలా ఆడబోతున్నారు, ఎవరు సెంచరీ కొట్టబోతున్నారు, ఎవరు ఎక్కువ వికెట్లు తీయబోతున్నారు, వీటన్నిటి గురించి తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ వాట్ డూ యూ ఫీల్ అబౌట్ శ్రేయస్ అయ్యర్ ది సర్పంచ్? ఫైనల్లీ అతనికి రావాల్సిన అవకాశం అయితే వచ్చింది. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంటర్నేషనల్ T20లోకి అడుగు పెడుతున్న శ్రేయస్ అయ్యర్ ఎలా ఆడబోతున్నాడు? ముఖ్యంగా 2024లో 10 సంవత్సరాల తర్వాత KKRకి ఒక ఐపీఎల్ ట్రోఫీని తీసుకొని వచ్చారు. అండ్ అంతేకాకుండా ఢిల్లీని కూడా ఫైనల్స్ దాకా తీసుకొని వెళ్ళాడు, అండ్ పంజాబ్ని కూడా ఫైనల్స్ దాకా తీసుకొని వెళ్ళాడు. సో మరి ఇలాంటి ఒక ట్రాక్ రికార్డ్ ఉంది కాబట్టి శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు ఎలా ఆడబోతున్నాడు అండ్ ఎలాంటి మైండ్ సెట్ తీసుకొని రాబోతున్నాడు అనేది ఇక్కడ ఒక కీ రోల్ కాబోతుంది. అండ్ ముఖ్యంగా ఇక్కడ ఇంకో విషయం మాట్లాడుకోవాలి. శ్రేయస్ అయ్యర్ ఈజ్ అజిత్ అగార్కర్స్ ఫేవరెట్, బట్ ఇక్కడ గౌతమ్ గంభీర్కి శ్రేయస్ అయ్యర్ అంటే ఇష్టం లేదు. గౌతమ్ గంభీర్ వేరే వాళ్ళని సజెస్ట్ చేశాడు, లైక్ సంజు శాంసన్ అన్న, ఇషాన్ కిషన్ అన్న తీసుకొని వస్తే బాగుంటుందని. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ మెంటాలిటీ అండ్ గౌతమ్ గంభీర్ మెంటాలిటీ ఇద్దరిది కూడా కాస్త కాంట్రాస్ట్ గా ఉండబోతుంది. కాబట్టి ఈ కాన్ఫ్లిక్ట్స్ మధ్యలో వీళ్ళిద్దరు కలిసి ఎలా ఆడబోతున్నారు అనేది ఇప్పుడు కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో ఈ ఓవరాల్ మ్యాచెస్ లో కాస్త మసాలా కూడా దట్టించారనమాట. చూద్దాం మరి ఏమేం జరగబోతుంది అనేది ఓవరాల్ గా ఇదన్నమాట సంగతి. అండ్ నెక్స్ట్ వీడియోలో మన ఇండియా టూర్ టు ఐలాండ్కి సంబంధించిన T20 జట్టుని, అట్ ది సేమ్ టైం ఇంకొక వీడియోలో ఇండియా టూర్ టు ఇంగ్లాండ్కి సంబంధించిన T20 సంబంధించిన వాళ్ళ స్టాటిస్టిక్స్ని, వాళ్ళ మెంబర్స్ అన్నిటిని మీకు పరిచయం చేస్తాను. కాబట్టి మిస్ చేసుకోకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.